సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన యనుమల రేవంత్ కాదు, కోతల రేవంత్ అన్నారు. ఇచ్చిన హామీలను ఎండబెట్టిన రేవంత్ అన్నారు. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి అన్నారు. ఇక హామీలపై ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తున్నారని, తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఇది కేడీలు బేడీల ప్రభుత్వం అని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జినారంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించారు హరీష్ రావు. పటాన్చెరు రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు. మరి నాట్లు వేస్తుందా లేదా? పంటలు వండిస్తుందా లేదా? వచ్చి చూడు. ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. ఎగ్గొట్టినవు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. నేను హైదరాబాద్ చేరకముందే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంట. వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట.